హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో మనము రొయ్యలు, ములక్కాడ, వంకాయ ఆంధ్ర స్పెషల్ కర్రీ ఎలా రెడీ చేసుకుంటాం. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే డైలీ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో మనం ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాము. ఇది చాలా ఫేమస్ కర్రీ కదండి ఆంధ్రాలో. సో మనం దీనికి ఫస్ట్ మనం హోల్ గరం మసాలా కొంచెం తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో, తర్వాత ఉల్లిపాయలు మనం అన్నీ ఇందులో వేసుకొని, ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా మనం సన్నగా తరుక్కున్న వేసుకొని బాగా వేయించుకోవాలండి. సో ఇందులో మనం అల్లం వెల్లుల్లి ఇలా క్రష్ చేసుకుంది, అంటే దంచుకుంది, రోట్లో దంచుకుంది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఒక టేబుల్ స్పూన్ మనం అది కూడా వేసేసుకొని క్రష్డ్ జింజర్ గార్లిక్ బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా దోరగా వేగిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. సో ఇందులో మనము పసుపు, కారము, తర్వాత కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మనం బాగా వేపుకోవాలండి. దీనికి ఇది ఉల్లిపాయలకి బాగా స్పైసెస్ పట్టిన తర్వాత మనం ఫస్టే మనం రొయ్యలు క్లీన్ చేసుకొని దీన్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. అన్ని రకాల స్పైసెస్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని మనం దీన్ని గరం మసాలా పౌడర్ వేసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ మనం పెట్టుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకొని ఉల్లిపాయల్లో కలిపేసుకున్న తర్వాత ఇలాగా ఒక 3 మినిట్స్ వరకు మనం దీన్ని వేయించాలండి. ఎందుకంటే ప్రాన్స్ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో రొయ్యలు బాగా వేగిన తర్వాత మనకి ఇందులో కొంచెం వాటరీగా తేలుతుంది కదా. సో తర్వాత మనం ములక్కాడలు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేవి వేసుకోవాలి. వంకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకునేవి. ఈ గుత్తి వంకాయ తీసుకోకూడదండి, మామూలు వంకాయ తీసుకోవాలి. మనం కర్రీకి వాడతాం కదా, ఆ వంకాయ తీసుకుంటే బాగుంటుంది. సో దానికి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ వేసుకొని మనం దీన్ని బాగా స్పైసెస్ అన్నీ మిక్స్ చేసుకోవాలండి. ముక్కలకు పట్టేలాగా స్పైసెస్ మిక్స్ చేసుకోవాలి. దీనికి మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే ఇది మనకి వాటర్ అంతా మనకి దిగుతుందనమాట. సో మనం సాల్ట్ అది కలిపేసుకుంటే మనకి వాటర్ అంతా ఇది కూర చాలా దగ్గర పడుతుంది. సో రుచికి తగ్గ ఉప్పు వేసేసుకొని మనము దీన్ని మూత పెట్టేసి మగ్గించాలండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో సిమ్లో మగ్గిస్తేనే మనకి వాటర్ అవసరం లేకుండా కూర చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది అనమాట. సో దీనిని మూత పెట్టేసి మనం ఒక 5 నిమిషాలు దీన్ని బాగా ఉడకనిద్దామండి. సో 5 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత మనకి గ్రేవీ లాగా కర్రీ చాలా దగ్గరికి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలాగా మనం వాటర్ పోయకుండానే వాటర్ అంతా దానికి దగ్గరకు వచ్చేస్తుంది. సో ఆయిల్ పైన మనకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం కొంచెం గరం మసాలా పౌడరు మనము దీన్ని చల్లేసుకోవాలండి. 2 టీ స్పూన్స్ గరం మసాలా పౌడర్ చల్లుకొని స్పైసెస్ని పట్టుకొని మీరు వేసుకోండి. సో దాని దగ్గరగా అయిన తర్వాత మళ్ళీ ఒక 3 మినిట్స్ మనము ఉడికించుకోవాలి. వాటర్ రిక్వైర్ అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, కూర దగ్గరికి వచ్చేస్తే బాగా. సో నేను ఇక్కడ 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి కొత్తిమీర బాగా చల్లుకొని మనం మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మనం బాగా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోండి. సో కర్రీ చాలా బాగా రెడీ అయిపోతుంది మనకి. చూసారు కదా, ఆంధ్ర స్పెషల్ చాలా ఫేమస్ కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ ఫుడీస్ బాగా ఇష్టపడి తింటారు. సో ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి చాలా నచ్చుతుంది రెసిపీ. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. రోటీలో కానీ, రైస్లో కానీ, స్టీమ్డ్ రైస్ వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. సో ఇలా ట్రై చేయండి, కమెంట్స్